అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం రావి చెట్టు దగ్గర పెట్టే దీపం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో దేవతల ఆరాధనతో పాటు ప్రకృతి ఆరాధన కూడా ముఖ్యమైనది. ప్రకృతిలో అనేక మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటిని భగవంతుని రూపాలుగా పూజిస్తారు. అలాంటి పవిత్ర వృక్షాలలో రావి చెట్టు కూడా ఒకటిగా చెప్పవచ్చు. రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు రావి ఆకుల్లో కాస్మిక్ శక్తి ఉంటుందని సైన్స్ కూడా చెబుతుంది. రావి చెట్టు అత్యధిక ఆక్సిజన్ అందించే వృక్షమని, కాలుష్యాన్ని సైతం తీసుకొని ఆ చెట్టు ప్రకృతికి అవసరమైన ఆక్సిజన్ అందిస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు కూడా తేల్చారు. ఇక మత విశ్వాసాల ప్రకారం నిజమైన భక్తితో రావి చెట్టును పూజించి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించిన భక్తులు తమ జీవితంలోని అన్ని కష్టాల నుంచి బయటపడతారని పురాణాలు చెప్తున్నాయి. అయితే రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. వైదిక శాస్త్ర ప్రకారం ఉదయం, సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించడం శ్రేయస్కరం. ఎవరైతే ఈ ప్రత్యేక సందర్భాల్లో రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తారో వారి ఇల్లు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుందని, శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుందని ప్రతీతి. శాస్త్రాల ప్రకారం ఉదయం, సాయంత్రం రావి చెట్టు ముందు దీపం వెలిగించడం మాత్రమే శ్రేయస్కరం. అయితే దీపం వెలిగించడానికి రాత్రి సమయం అశుభంగా పరిగణిస్తారు. అందుచేత రాత్రి పూట రావి చెట్టు యందు దీపం వెలిగించకూడదు. ఈ రాత్రి కాలంలో దీపం వెలిగించడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయంటారు. కాబట్టి రాత్రిపూట దీపం వెలిగించడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా రావి చెట్టు ముందు దీపం వెలిగించేటప్పుడు ఆ ప్రదేశంలో ఆవనూనె దీపం మాత్రమే వెలిగించాలని చెప్తున్నారు. శాస్త్రం ప్రకారం గురువారం, శనివారాలు రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి అనుకూలమైన రోజులు. కాబట్టి వీలైతే ముఖ్యంగా ఉదయం రావి చెట్టు ముందు దీపం వెలిగించడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఆదివారం రావి చెట్టు కిందకి వెళ్లడం మానుకోవాలి. రావి చెట్టు దగ్గరికి ఆదివారం వెళ్లడం, ఆదివారం రావి చెట్టు కింద దీపం పెట్టడం కూడా మంచిది కాదండి. కనుక మనము ఈ విధంగా పండితులు చెప్పింది పాటించి మంచి శుభ ఫలితాలు పొందుదామండి. ఓం నమః శివాయ.